నేనండి మీ వదినమ్మను. కొత్త ఏడాది వచ్చేస్తుంది. పాత సంవత్సరం ముగిసిపోయింది. ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం పలకాలి అని భావిస్తున్నారా? అయితే ఈ సరికొత్త డీఐవైని ట్రై చేయండి. మన ఇంట్లో మిగిలిపోయిన, పాడైపోయిన రాతండివి కానీ, క్యాస్ట్ ఐరన్ గానీ, నాన్ స్టిక్ కళాయిలు ఉన్నాయా? అయితే ఇలాంటి పాత కళాయిని ఒక దాన్ని తీసుకొని ఇలా స్ప్రే సహాయంతో మీరు దాన్ని సరికొత్తగా ఇలా మార్చేయండి. దాన్ని ఎలా అంటే ఆ కళాయిని తీసుకొని 2 వైపులా ఈ గోల్డ్ కలర్ సహాయంతో నేను స్ప్రే చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని తీసుకోండి. 2 వైపులా నీట్‌గా స్ప్రే చేసి పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూయించబోతున్నాను. అది సెంటర్ టేబుల్ మీదకైనా, డైనింగ్ టేబుల్ మీదకైనా, కార్నర్ టేబుల్స్ మీదకైనా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఇలా ఒక కళాయి పూర్తిగా ఆరాక ఏదైనా ఒక టేబుల్ మీద ఉంచి దాంట్లో వాటర్‌ని పోయండి. నిండుగా వాటర్‌ని పోసి రాగి గాని, ఇత్తడి గ్లాస్‌లో హాఫ్ వరకు వాటర్‌ని తీసుకొని ఇలా రివర్స్‌లో బౌలించండి. చుట్టూ నేను రోజ్ పెటల్స్‌తో డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకోండి. ఇంకా మధ్య మధ్యలో కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌ని ఉంచండి. మనం ఎన్ని ఎక్కువ కలర్స్‌ని ఉపయోగిస్తే అంత కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. మన ఇంటి లుక్‌ని, మన ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుంది. ఇలా నేను మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అయ్యి, మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీగా ఎదగాలని కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సరం మన కుటుంబానికి అంతా మంచే చేయాలని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాలని కోరుకుంటున్నాను. కొత్త ఏడాదికి కుటుంబం ఆశీస్సులు నాకు అవసరం. ఆ దీవెనలు మీరు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. మన కుటుంబం ఈ నూతన సంవత్సరంలో ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో నిండి ఉండాలి. అసలు కొత్త ఏడాది అంటేనే కొత్త ఆశ అండి. జీవితంలో అన్నీ బాగుండాలని మనసు కోరుకుంటుంది. మన జీవితంలో ముఖ్యమైన వారికి ఆ రోజున చాలా స్పెషల్ శుభాకాంక్షలు చెప్తూ ఉంటాము. మీరు ఖచ్చితంగా నాకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీకు గనుక నా డీఐవై నచ్చినట్లయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తవి ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!